కలిసి సంతోషించడమే నాకున్న సంతోషమని ఈరోజు ఇలాగూ సమకూడటం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మంచిది. జేషు సాక్ష్యం చెప్తాడు, తర్వాత తల్లి సాక్ష్యం చెప్తుంది, తర్వాత వాళ్ళ అన్నలు, ఇద్దరు పెద్దన్నలు ఉన్నారు, ఇద్దరు పెద్దన్నలు సాక్ష్యం చెప్తారు కనుక మనం అందరం సాక్ష్యాన్ని విందాం. దేవునికి స్తోత్రం. అందరికి శాలం, నా అమ్మకి శాలం, పాపకి శాలం. దేవుడు పోయిన సంవత్సరం నన్ను కాచి కాపాడినందుకు దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడిన చదువులలో నా కోసం ప్రార్థన చేయండి. అమ్మకి నాన్నకి మంచి పేరు తేవాలి, నేను దేవుని సేవ చేయాలి. నా కోసం ఈ చిన్న సాక్ష్యం మీ ముందు ఉంచుతున్నాను. నా బర్త్డేకి వచ్చినందుకు మీ అందరికీ శాలం. పోయిన సంవత్సరం అంతా మా అన్నయ్య మా అన్నయ్య చదువుల కోసం, నా కోసం అందరు ప్రార్థన చేయండి. మా ఇద్దరం మంచి చదువుకోవాలి, దేవుని సేవ చేయాలి. మా కోసం మీ అందరు ప్రార్థన చేయండి. మా అందరి పత్రిక అందరికి మా అన్నయ్య పత్రిక వచ్చిన అందరికి దేవుడు నామనకు వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. దేవుడు మరి జస్సుని గతించిన సంవత్సరం అంతా కాపాడండు. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చిండు, ఏ బలహీనత రాకుండా, ఏ అనారోగ్యం ధర చేరకుండా దేవుడు గడిచిన సంవత్సరం అంతా కాపాడండు. అలాగే మరి పోయిన సంవత్సరం చదువులో కూడా దేవుడు తోడుగా ఉండు. అలాగే ఈ సంవత్సరం కూడా దేవుడు జస్సు స్కూల్కి వెళ్తున్నాడు, తోడుగా ఉండలాగిన, ప్రయాణాల్లో దేవుడు తోడుగా ఉండలాగిన, ఈ సంవత్సరం అంతా దేవుడు మంచి ఆరోగ్యాన్ని దేవుడు జస్సుకు అనుగ్రహించలాగిన. మా పిల్లలిద్దరి కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. స్కూల్కి దూరంగా వెళ్తున్నారు, ప్రయాణాల్లో కూడా వాహనంలో కూడా దేవుడు తోడుగా ఉండలాగిన మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే దేవునిలో కూడా నమ్మకంగా ఉండాలి, మంచి వాక్యాలు నేర్చుకోవాలా, పాటలు పాడాలా మంచిగా, తర్వాత ఎక్కడ నిలబడి వాక్యం చెప్పవనంలో చెప్పాలా, దేవుడు సహాయం చేయలాగని మంచిగా ప్రార్థన చేయాలా. అలాగనే ఆత్మీయతలో కూడా దేవుడే వారిని పెంచమని మీరు అందరూ మా పిల్లల కోసం ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవుని నామానికి వందనాలు. ఈ సంతోషకరమైనటువంటి సమయంలోనికి దేవుడు మన ఈ కుటుంబాన్ని దేవుడే నడిపించాడు. అందుని బట్టి ఆయన నామానికే మహిమ కలుగునుగాక. ఎన్నో కుటుంబాల్లో ఈ సంతోషం లేకపోవచ్చు, కానీ ఆయన యందు ఆధారపడిన ప్రతి ఒక్కరి జీవితాలలో వారి సంతోషాన్ని పరిపూర్ణం చేసేటువంటి దేవుడు మన మధ్యనున్నాడు. హల్లెలూయా. మరి జేషన్న ఇన్ని దినాలు దేవుని సన్నిధిలో ఎదగటానికి దేవుడు ఇన్ని సంవత్సరాలు ఆయన కృప కలిగిన కనుసైగుల్లో భద్రపరిచాడు. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు జేషన్నని తన ఉన్నతమైన పనిలో వాడుకునేలాగా మీరందరూ అనునిత్యం మీ ప్రార్థనలు ఎత్తుపట్టుకోండి. ఒకని పుట్టుక వెనకాల దేవుని యొక్క ఆలోచన ఒకటి ఉంటుంది. బైబిల్లో ఒక మంచి వ్యక్తి ఉన్నాడు, ఆయనే బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఆయన యొక్క పుట్టుకను అందరూ సంతోషంగా వేడుకగా చేసుకున్నారు. ఎందుకంటే తన పుట్టుక అందరికీ సంతోషం తెచ్చింది. ఆయన పుట్టుక ఎంతోమంది జీవితాలను వెలుగు మార్గంలోనికి నడిపించింది. అట్లా మన జేషన్నను తన జీవితం పట్ల దేవుడు ఏ ఆలోచన కలిగితే ఉన్నాడో, దేవుడు ఎట్లాగా తన పరిచర్యలో వాడుకోవాలని దేవుని సంకల్పమే ఉన్నదో, దేవుడు తన చిత్తం యావత్తు అన్న పట్ల నెరవేర్చాల. ఇప్పటి నుండే మీరందరూ కూడా ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, ఒక ఉన్నతమైన పని అన్న ద్వారా దేవుడు జరిపించాలి. తండ్రుల మీద ఉన్నటువంటి అభిషేకం పిల్లల మీద కూడా దేవుడు ఇస్తానని ఎప్పుడో మన ఆత్మీయ తండ్రి దగ్గర నుంచి మీరు మమ్మల్ని ఎట్టా చూస్తున్నారు, కానీ నా పిల్లలను మీరు తలెత్తుకొని చూస్తారు అని అయ్యగారు ఎప్పుడూ అంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు దైవజనులుగా మమ్మల్ని ఎట్లా చూస్తారు, కానీ రేపటి సంతానం మన అన్నోళ్ళ సమయానికి వచ్చేసరికి వారి సంతానం ఇంకా దేవుడు వృద్ధి చేస్తాడు. ఇంకా తన పరిచర్యలు ఇంకా ఘనంగా వాడుకోవాలని మీరందరూ కూడా అనునిత్యం మీ ప్రాంతంలో ఎత్తిపట్టుకోవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించు. దేవుని నామానికి వందనాలు. ఈ కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట షాలో. ఈ ప్రత్యేకమైన ఈ పుట్టినరోజు కార్యక్రమానికి దేవుడు మన కుటుంబంలో ఇచ్చిన ఈ సంతోషకరమైన వాతావరణాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. గత సంవత్సరం మొదలుకొని ఈ సంవత్సరం వరకు జేషన్నని దేవుడు తన కృపలో భద్రపరిచాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ మరొక నూతనమైన సంవత్సరాన్ని ఇచ్చినందుకు ఆయన మహిమపరుస్తూ ఈ సంవత్సరం అంతా ప్రభువే తనను కాపాడినట్లుగా నిత్యం ప్రార్థన చేద్దాం. ఇంకా ప్రభు తన సేవలో చిన్ననాటి నుండి ప్రభువే వాడుకున్నట్లుగా, చిన్ననాటి నుండి దేవుని కనుదృష్టి
తన పిల్లల మీదైనా మన దైవజనులైన అన్నోళ్ళ మీద ఎట్లయితే దేవుడు కృపనిచ్చాడో అటువంటి కృపను కంటే నూతనమైన కృపను ఇస్తూ దేవుడు అన్ని విధాలుగా వాడుకున్నట్లుగా జషన్నని దేవుడు బలపరచమని, అదేవిధంగా బైబిల్లో ఒక మంచి మాట ఉంది, సంవత్సరములను దయా కిరీటమును నీకు అనుగ్రహించదన్నట్లుగా గత సంవత్సరం అంతా ఆరోగ్య విషయంలోనే కానీ, చదువుల విషయంలో కానీ ప్రతి పరిస్థితులన్నిటిని దాటించి ఈ నూతనమైన సంవత్సరాన్ని ప్రభు మరలా అనుగ్రహించిన తండ్రి, ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు అన్నను కాపాడులాగున ఇంకా మంచి మంచి వాక్యాలు, మంచి మంచి పాటలు, ఇంకా ఎన్నో అనేక మందికి స్ఫూర్తిదాయకంగా, అనేక మందికి మాదిరికరంగా ఉన్నట్టుకు చిన్ననాటి నుండి దేవుడు లేవనెత్తినట్లుగా అన్న నిమిత్తం ప్రార్థన చేద్దాం. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మన ఆత్మీయతలో వచ్చి మనకు వాక్యాన్ని బోధిస్తాం. దేవుని స్తోత్రం. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సంతోషకరమైనటువంటి దినాన్ని దేవుడు మన కుటుంబంలో మరి ఇంత గొప్ప జీవితాన్ని అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా జశ్రును దేవుడు ఎంతో కాచి కాపాడాడు. నిజంగా ఎక్కడ కింద పడ్డా, మొన్నైతే రెంటాల్లో కింద పడితే ఈ నొష్టికి దెబ్బ తగిలి ముక్కు, ఈ నొష్టి మొత్తం పగిలిపోయింది. అలాంటి మరి భయంకరమైనటువంటి దెబ్బల నుండి కూడా దేవుడు కాపాడుతూ తన అరచేయిని పెట్టి కుమారులను మరి ఎంతగానో చల్లగా కాపాడుతున్నాడు. మరి ఈ సంవత్సరంలో కూడా ఈ సంతోషకరమైన దినాన్ని మనమందరం పండుగగా మరి జరుపుకోవటానికి ప్రభు కృప చూపించినాడు. ఈ సంతోషాన్ని ఇచ్చింది దేవుడే. మనం సంతోషించాలంటే మన చేత కాదు. ప్రతి సంతోషము కూడా ఆయన ఇస్తేనే మనం పొందుకోగలుగుతాం. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయమందు మీరందరూ కూడా మరి ఈ సంతోషంలో, మా సంతోషంలో మీరు కూడా పాల్గొన్నందుకే దేవునికి వేళలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. బైబిల్లో 1260 వాగ్దానాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చెప్పండి? 1260 వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నీ కూడా మన జీవితాలలో మనం నేర్చుకోవాలంట. ప్రతిదినం కూడా మన పిల్లలకు వాటిని నేర్పించాలి. అలాను ఈ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మనం ప్రతిదినం కూడా ఆ వాగ్దానాన్ని చదువుకొని మన ఆశీర్వాదం కొరకు, మనం దీవించబడటం కొరకు ఈ వాగ్దానాలన్నీ కూడా ప్రభు దయచేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ సమయమున మరి మన హృదయాలలో దేవుని వాక్యం ఉంటేనే మన పిల్లలకు దానిని మనం నేర్పించగలుగుతాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 18వ మాట చదువుదాము. కాబట్టి మీరు నా మాటలను మీ హృదయములోను మీ మనసులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద. ఇదంతా ఎవరికి చెప్తున్నాడంటే తల్లి తండ్రి మనకు చెప్తున్నాడు దేవుడు. మోషేకు దేవుడు ఈ వాగ్దానాలన్నీ ఇవన్నీ చెప్పమని చెప్పాడు ఇశ్రాయేలీయులకు. మీ ఇశ్రాయేలీయులందరూ కూడా మీరు మరలా ఆ పోతపోసిన విగ్రహాల తట్టు తిరగకుండున్నట్లుగా మోషే నువ్వు వెళ్ళి వాళ్ళకి ఈ వాక్యం చెప్పయ్యా అనేసి దేవుడు చెప్పితే మోషే ద్వారా పలుకుతున్న మాటలు ఇవి. మన హృదయాల్లో, మన తల్లి తండ్రుల హృదయాలలో ఉండవలెను. మనసులో ఉంచుకొని వాటిని నీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమున బాసికములుగా ఉండవలెను. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని నీ పిల్లలకు. ఎవరికి నేర్పించాలంట? వీటన్నిటినీ మన హృదయంలో, మన మనసులో, మన బాసికాల్లాగా మనం. బాసికాలంటే తెలుసా మీకు? వెనకట ఏం చేసేవాళ్ళంటే పెళ్లి చేసే వాళ్ళకి ఇక్కడ ఒక బాసికం కట్టేవాళ్ళు. దారం లాగా ఉంటుంది, మధ్యలోనే ఒక ఆట ముక్కలాగా అట్లా ఉంటుంది అన్నమాట. బాసికం అంటే ఎదుటి వాళ్ళ కోసం అది. తర్వాత మడికట్టుకు కూడా కంకణంలాగా కట్టుకోవాలి. హృదయంలో, మనస్సులో
మనకు వాక్యం, తల్లి తండ్రులకి మనకు వాక్యం ఉండాల. మనసులో లేకపోతే మనం పిల్లలకి నేర్పించలేము కదా. నేర్పిస్తామా చెప్పండి? మన వాక్యం ఒక పాస్టర్ అని చెప్పమంటే మేడగదిలోనంట 190 మందో ఎంతమందో అని అంటుంది. పెంతుకోస్తు అనబడిన దినంలో 190 మందో ఎంతమంది అక్కడ కూడి ప్రార్థన చేశారు చెప్పండి మీరు? 120 మంది చెప్పారు కూర్చొని. మరి ఏక మనసుతో ఏక ఆత్మతో దేవుని స్తుతించినప్పుడు అక్కడ దేవుడు బలమైన కార్యాలు, పెంతుకోస్తు అనబడినటువంటి దినమున ఆ యొక్క బలమైనటువంటి ఆత్మకార్యము పరిశుద్ధాత్మ అందరి మీద కుమ్మరించబడదంట. హల్లెలూయా. ఎందుకు ఈమె 198 298 అని ఎందుకు చెప్పింది చెప్పండి? తన మనసులో వాక్యం లేదు. మన మనసులో వాక్యం ఉంటేనే మన పిల్లలకి మనం చెప్పగలిగేది. నేనైతే రోజు నా మనవాడికి, వాడు నాకు హ్యాండ్ వర్క్ చేశారు కాబట్టి చక్కగా పడుకుంటే చాలు, పడుకుంటే వాడు పండుకుంటే నిద్రపోతానని అమ్మ అన్నట్టు అంటాడు. నిద్రపోవటానికి లేదమ్మా, మనం వాక్యం చెప్పుకున్నాకనే పడుకోవాలా, లేకపోతే పిచ్చి పిచ్చి కళ్ళు వస్తాయి. వాక్యం చెప్పినావు అనుకో మంచి నిద్రపోతావు, చక్కటి నిద్ర వస్తుంది, యేసయ్య నీతో మాట్లాడతాడు. అవునా, యేసయ్య నాతో మాట్లాడతాడా, నా దగ్గరకు వస్తాడా, ఇవన్నీ ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. మన మనసులో లేకపోతే వాళ్ళకి మనం ఏమి కూడా. ప్రసంగి 3వ అధ్యాయం మంచిగా చెప్తాడు. వీళ్ళందరినీ నేర్చుకోమని అన్న ఇప్పుడు 2 వారాల క్రితం చెప్పాడు. మాకు కూడా చర్లపల్లిలో మేము పోయినప్పుడు అక్కడ నేను విన్నా, అది వాక్యాన్ని నేర్చుకోండి అని వాళ్ళకి చెప్తా అంటే నేను కూడా విని నేను నేర్చుకోవడం, నా మనవాడికి కూడా. మీరందరూ నేర్చుకున్నారమ్మా? రెంటార్లు కూడా చెప్పిండ్రంట అన్న నేర్చుకున్నారు. మరి మీ హృదయాలలో వాక్యం లేకపోతే ఎట్లా చెప్పండి? ఇతరులకు మీరు రేపు మరి ఏం చెప్పగలుగుతారు? మన హృదయంలో ఉంటేనే దేవుని మాటలు పిల్లలకు, పెద్దలకు, అందరికీ కూడా మనం చెప్పగలిగేది. అయితే థామస్, మన లైట్ను కనిపెట్టిన అతని పేరు థామస్ ఆల్వా ఎడిషన్ అంట. ఆయన పేరు థామస్ ఎడిషన్, ఆల్వా ఎడిషన్. ఆయన పేరు ఎంత బాగుందో చూడండి. అయితే ఈ థామస్ ఆల్వా ఎడిషన్ ఏం చేసేవాడంటే లైట్ను కనిపెట్టాడు. అవునా, ఆయన కనిపెట్టాడు. అయితే ఈ లైట్నే కాకుండా లైట్నైతేమి, జనరేటర్లనైతేమి, మనం మాట్లాడే మైకులనైతేమి, ఆ యొక్క యాంప్లిఫైర్లనైతేమి, వాషింగ్ మిషన్లనైతేమి, ఇంకా చాలా ఇప్పుడు మన వస్తువులు ఏది గుండు పిన్నిస్ దగ్గర నుండి ప్రతిదీ కూడా పరికరాలన్నిటిని కనిపెట్టిన వాళ్ళు అందరూ కూడా విశ్వాసులే. హల్లెలూయా. అందరూ దేవుని బిడ్డలే. అయితే ఈ థామస్ అనేవాడు మరి ఎప్పుడు కూడా చదువుకోలేదు. ఆయన చదివింది ఎంత అంటే 5వ క్లాసు. ఎంత చదివాడు చెప్పండి? 5వ తరగతి వరకే చదువుకున్నాడు. అంత చదువుకున్నా కూడా మరి ఇవన్నీ ఎలాగ కనిపెట్టాడు చెప్పండి? ఎంత జ్ఞానం ఉంటే ఇవన్నీ కనిపెట్టాలా? అయితే ఈ యొక్క థామస్ గారు ఏం చేశాడంటే ఈ బల్బును కనిపెట్టడానికి 10,000 సార్లు ఓడిపోయాడంట. హల్లెలూయా. 10,000 సార్లు ఆయన ఫెయిల్ అయిపోయాడంట. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఊరిక ఇది పనికి రావట్లేదు, నా వల్ల కావట్లేదు అనేసి మనం వదిలేస్తాం. కానీ తను మాత్రం, తన తల్లి మాత్రం వదిలేనీలే, విడిచిపెట్టనీలే. తన తల్లి ప్రోత్సాహంతో అతను ఆ బల్బును మరి కనిపెట్టడానికి ప్రభువు సహాయం చేశాడు. హల్లెలూయా. ఆ తల్లి ఏం చేసిందంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో ఆ వాక్యాన్ని బట్టి తన కుమారుని బలపరిచిందంట. ఫిలిప్పీ 4:13లో దేవుడు ఏం చెప్తున్నాడో అక్కడ చదవండి ఒక మాట. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును. హల్లెలూయా. నన్ను బలపరిచేటువంటి నా క్రీస్తునందు నేనేదైనా చేయగలను అని ఆ వాక్యాన్ని కంటత నేర్పించిందంట వాళ్ళమ్మ. తల్లులుగా మనం అందరం కూడా వినాలి. మీరు కూడా తల్లులు అవుతారు రేపు. మా శారీసులమ్మ ఏను, రేపు మీరు కూడా తల్లులు అవుతారు. అందరూ నేర్చుకోవాలా దేవుని మాటలు.
దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి బైబిల్లో? 1060 ఉన్నాయి. అవన్నీ కూడా మన మనసులో ఉండాల. ముందు మన హృదయంలో ఉంటేనే మన పిల్లలకి, రాబోయే తరానికి. అది నిర్గమకాండంలో అదే చెప్తాడు, తరతరాలకు నీ పితరులైనటువంటి వారు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, తర్వాత వాళ్ళ కుమారులు, వాళ్ళ జనరేషన్ ఇంకా ఉంటుంది కదా, వాళ్ళకి నేర్పించాలా అనేసి ప్రభు ఆయనకి నేర్పించాడు నిర్గమకాండంలో మోషేకు. అవన్నీ మళ్ళీ మీ పిల్లల పిల్లలకు, మీ పిల్లల పిల్లలకు నేర్పించండి అనేసి చెప్పాడు. కాబట్టి ఈ వాగ్దానాలన్నీ మన హృదయంలో ఉంటేనే రేపు మన పిల్లలకు నేర్పించగలం. అయితే ఈ థామస్ గారి ఒక తల్లి, ఆయన ఈ 10,000 సార్లు పడిపోతున్నాడు. అసలు ఇక ఆయనకి విసుగనిపించింది. తల్లి మాత్రం ఆయనను మాత్రం ఎంకరేజ్ చేసిందంట. అయ్యా నీకేం పర్వాలేదు, మన ప్రభువు, మన యేసయ్య గొప్పవాడు, నన్ను బలపరుచు, నా క్రీస్తు యందు నేనేదైనా చేయగలను అని చెప్పు అని గట్టిగా చెప్పించేదంట రోజు. అయితే ఆయన పడుకునే మంచం దగ్గర బైబిల్ తెరిచి ఆ మంచం దగ్గర పెట్టి ఉండేదంట. ఆయన పడుకొని లేచేసరికి మన ఆత్మీయ తండ్రి ఉన్నారు కదా, వాళ్ళ అమ్మ కూడా, పెద్దమ్మ గారు కూడా అట్లనే చేసేదంట సేమ్. అని నా పెళ్ళైన కొత్తప్పుడు చెప్పేవాడు, మా అమ్మ నా యవ్వన కాలంలో, నా చిన్నతనం నుండి నా కొడుకు ఎప్పుడు లెగుతాడా, నా కొడుకు ఎప్పుడు లెగుతాడా అని కనిపెట్టుకొని ఉండేదంట. లెగ్గానే చిన్న ఒక్క మాట చదువయ్యా, ఈ రోజుకి ఒక్క మాట చదువు నాన్న అనేసి ఆ బైబిల్ ఇచ్చి తెరిచి ఇచ్చేదంట. చదివిన దాకా ఒప్పుకునేది కాదంట. అట్లా పిల్లలను మనం పెంచాలి. దాన్ని బట్టి మా బావలు అందరూ 6 వాళ్ళ పిల్లలు, అయ్యగారి తోడ, వాళ్ళందరూ అడ్రస్ లేకుండా పోయారు. దేవుని వాక్యం వారి హృదయంలో లేదు కదా, దేవుని వాక్యానికి లోబడక, దేవుని వాక్యాన్ని ప్రేమించక వాళ్ళు చెడిపోయారు. కానీ అయ్యగారు మాత్రం మరి ఆ చిన్నతనం లేను, తినటానికి లేని దినాలు, కట్టుకోవటానికి లేని దినాలు, నిక్కర వేసుకుంటే ఇదంతా చినిగిపోయి ఉండేదంట, సీట్ అంతా చినిగిపోయి ఉండేదంట, షర్ట్ వేసుకుంటే గోడలంతా చినిగిపోయి ఉండేదంట. మాసికలు వేసి వాళ్ళమ్మ పాపం, మాసికంటే తెలుసా, వేరే క్లాత్ వేసి కుట్టేవాళ్ళు. ఇదివరకు వెనకట మొన్నటి దాకా కుట్టుకున్నాం, ప్యాచీలు వేసి కుట్టేవాళ్ళు. మొన్నటి దాకా నేను కూడా అంతే, లంగా చినిగిపోతే దానికి ఎన్ని ప్యాచీలు కుట్టి కూడా అది పిగులుతా అంటే కుట్టడమే, అట్ట కుట్టుకొని వేసుకున్నాం. అయితే అంత దీన స్థితి నుండి ఇంత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఎలాగొచ్చారు చెప్పండి? దేవుని వాక్యాన్ని ప్రేమించడం బట్టి, దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకున్నటం బట్టి మరి దేవుడు ఇంతగా హెచ్చించాడు. హల్లెలూయా. మన పిల్లల హృదయాలు చెడిపోకుండా ఉండాలంటే మరి ఇప్పుడు నడుచున్నప్పుడు కూడా, త్రోవలో నడిచేటప్పుడు కూడా మాట్లాడాలంట యేసే మాటలే. ఎందుకు చెప్పండి? త్రోవలో నడిచేటప్పుడు మా చిన్నవాడిని తీసుకుని వచ్చిన, మా చిన్న తమ్మని, మా పెళ్ళైన కొత్తలో, వాడేం చేశాడంటే మా నాన్నకి మాకు తెలియకుండా సినిమాలకు పోయేటోడంట. అది టికెట్లు మా అమ్మకు దొరికేదంట బట్టలు ఉతికేటప్పుడు. ఆ టికెట్ దొరికినప్పుడు సగం వాళ్ళకి ఇవ్వాలంట, సగమే జేబులు ఉంటుందంట కదా. వాడు పాపం మర్చిపోయి పడేయకుండా జేబులు పెట్టుకొని వచ్చేటోడంట. అయితే మా అమ్మకు దొరికితే మా నాన్నకి ఇస్తే ఇంకా పండగ చేసుకుంటాడు, టపాసులు బేలుతాడు అనమాట, బాగా కొడతాడు. అలాంటి పరిస్థితి. అయితే ఇక్కడికి మేము అయ్యగారు మాకు పెళ్ళైన కొత్తప్పుడు వాడే మాకు తోటి పెళ్ళి కొడుకు. అయితే తీసుకొని వస్తే వాడు, మేమేమో ప్రార్థన కానీ ఇటని నడుచుకుంటూ పోవటమే. అప్పుడు ఏమైనా సైకిల్లా, బండ్లా, ఏంది, ఎంత దూరమే నడుచుకుంటూ వెళ్ళటమే. మేము వెళ్తా ఉంటే మేము ఇట్లా నడుచుకుంటూ పోతుంటే వాడు ఇటు చూసుకుంటుంటే ఒకసారి ఏం చేసిండంటే గోడకి వెళ్ళి చూసుకుంటే అట్టనే నిలబడు. మేము అంత దూరం పోయినాం. వచ్చినాడు పుచ్చం మీదకి లేచిండు, భయపడి ఎడుతాడు, నన్ను కొట్టిండు నన్ను ఎడుతా. త్రావలో పోయేటప్పుడు ఎందుకు యేసయ్య చెప్పిండు చెప్పండి ఈ మాట? త్రావలో పోయేటప్పుడు అది ఇది వాళ్ళ కంట్లో పడుతూ ఉంటుంది. త్రావలో చెడ అన్నీ కూడా పిల్లలు చూస్తాను, కనపడని అన్నీ కూడా కనపడతా ఉంటాయి త్రావలో. మరి పడుకున్నప్పుడు ఎందుకు చెప్పాలో చెప్పండి? పడుకున్నప్పుడు దేవుని ఆలోచనే వారిలో ఉండాలని. లేచినప్పుడు ఎందుకు చెప్పాలి? లేచిన దగ్గర నుండి దేవుని మాటలు చెబుతూ ఉంటే వాళ్ళకి పడిపోవటానికి, వాళ్ళు చెడిపోవటానికి అవకాశం ఉండదు. ఇది ఎవరికి చెప్పాడంటే తల్లికైతేనే అది సాధ్యం.
తల్లి పిల్లలను ఆ విధంగా పెంచుకుంటేనే రేపు సంతోషించగలుగుద్ది. నా పిల్లల్ని మాత్రం నేను చెడిపోనీయలే. వీళ్ళని మాత్రం చదువు చెప్పిన. నేనే టీచర్ని మా చిన్నవాడికి. ఇప్పటికీ ఎగతాళి చేస్తాడు, ఉడ్డు కొడ్డు బుడ్డు బడ్డు అని. నాకు వచ్చిన మాటలనే నేను చెప్పిన. నాకు తెలుగు మీడియం మాది, గవర్నమెంట్ స్కూల్. షుడ్డు అంట, కోల్డ్ అంట, అవన్నీ నాకు వచ్చి రాని మాటలు. ట్యూషన్కి పంపలేదు, ఏం లేదు. నా పిల్లలు ఒక్క తరగతులు కూడా ఫెయిల్ కాలే. హల్లెలూయా. వాళ్ళు లేవక ముందే నేను లేచి నా పనులు చేసి మళ్ళీ 8 గంటలకెళ్ళి బడికి పంపించేదాన్ని. వాళ్ళకి మరి హోంవర్కులు రాపిచ్చేదాన్ని. వాళ్ళ నాన్న ఇసుక్కునేవాడు. అమ్మో, ఇది టీచర్ అయితే వాళ్ళని బతికినిచ్చేదే కాదు, వాళ్ళని చంపేది. ఏడుతాడు, వదిలేమ్మా వదిలే అంటే అస్సలు వదలను నేను. పిల్లల చదువులు అయితే వాళ్ళకి వాక్యాలు, వాళ్ళ నాయనమ్మ మాత్రం వాక్యాలు బాగా నేర్పించిందమ్మ. చెరొక పని చేసిన వాక్యాలు నేర్పటం, నేను చదువు నేర్పించి వాళ్ళకి క్రమమైన జీవితాన్ని నేర్పించి మరి వాళ్ళని మంచిగా దేవునిలో పెంచుకున్నా కాబట్టి ఈరోజు ఆహా అభిషేకాన్న అంటారు అందరూ. ఎందుకన్నాడు ఆహా అని చెప్పి అందరు ఇప్పుడు ఎందుకంటారు? ఆడ పెళ్ళికి పోతే అభిషేకాన్ని వచ్చిండు అని అందరు శాలం చెప్తాను. ఆ శాలం చెప్పటానికి మరి ఆయనలో ఇవన్నీ గుణాలన్నీ పెట్టింది ఎవరు? ఈ తలకాయ కాంచి కాళ్ళ వరకు తల్లి మొత్తం నూరిపోయేబట్టేనమ్మా. మోషేకి ఆ చక్కదనం ఎందుకు వచ్చింది చెప్పండి? తల్లిని బట్టే కదా. మరి మన తల్లుల్లాగా మన పిల్లలను మనం చిన్నప్పటి నుండి వారిని దేవునిలో పెంచుకుంటే, దేవుని వాక్యం పండుకున్నప్పుడు వాళ్ళ ఊసే ఉండాలి మనకి. నాకైతే ఇంకొక లోకమే లేదమ్మా. మీరు నమ్ముతారో నమ్మరో కానీ నా పిల్లలే నాకు లోకం. వాళ్ళు తింటానరా, తినట్లేదా, కూర్చున్నారా, లేస్తున్నారా, వాక్యం చెప్తానరా, పండుకున్నారా, ఆడ గ్రౌండ్కి పోయినా కూడా ఇక్కడ టైం టేబుల్ రాసిపోవాలి వాళ్ళ నాన్నక్రమం. అది అట్లా చెప్పటాన అట్లా చేయటాన వాళ్ళు చెడిపోకుండా. ఒక ఉంటుంది మొన్న అన్నోళ్ళతోటి వాళ్ళందరూ కూడా సారదాగి అందరు చెడిపోతాండ్రు. అందరు చెడిపోయాను, మా పిల్లలందరూ చెడిపోయాను. ఆయన అయ్యగారు ఉండబట్టి కదా అమ్మగారు, అయ్యగారు ఉండటాన వాళ్ళు క్రమంగా పెరిగిండ్రు. మాకేం సరి అయినటువంటి భర్తలు కాదాయా అని అంటారు. చూసారా? సరిగ్గా మనం పిల్లలని ఇప్పుడే వాళ్ళు మంచిగా, ఇప్పుడు పిండి ముద్ద ఉన్నదమ్మా, అది ఏదైనా చేయగలుగుతాం. ఎట్లా అంటే అట్లా సాగుద్ది. ఇప్పుడు వాళ్ళ చేతిలో, తల్లి చేతిలో మరి పిల్లలు పిండి ముద్దలాగా, సిమెంటులాగా చక్కగా ఎట్లా అంటే అట్లా అతుక్కుంటారు. కాబట్టి మీ హృదయాలలో, మన హృదయాలలో దేవుని వాక్యం మనసులో ఉంచుకొని వాళ్ళకి నేర్పించాలి. ఈ యొక్క థామస్ తల్లి తన కుమారునికి మరి దేవుని వాక్యం చెప్పి ఈ బల్బు తయారు చేయడానికి 10,000 సార్లు ఓడిపోయినా కూడా, ఫెయిల్ అయిపోయినా కూడా ఈ వాక్యం చెప్పి బైబిల్ దగ్గర పెట్టి తెరిచి ఉంచి, చదువయ్యా ఈ వాక్యం చదువు, గట్టిగా చదువు, యేసయ్య వినేటట్టు చదువు అనేసి ఆ మాటను చదివి ఆయన హృదయంలో ఉంచారు. ఇంకా ఆయన ధైర్యంగా చేయగలుగుతాడు కదా ఏ పనైనా. నా క్రీస్తుని బట్టి నేను ఏ పైనా కూడా చేయగలను అన్న ధైర్యం ఆయనలోనికి వచ్చిందంట. అప్పుడు సరే ఒక రోజున వాళ్ళ అమ్ముండి ఏమనుకున్నదంటే ఒక స్కూల్లో జాయిన్ చేసిందంట. స్కూల్లో జాయిన్ చేస్తే ఇక ఎన్ని రోజులు వెళ్ళినా కూడా ఆయనకి ఏమీ బుర్రకి ఎక్కట్లేదంట పాపం. చదువు మాత్రం రావట్లేదంట చిన్నతనంలో. ఇంకా వాళ్ళ ఆ ప్రిన్సిపల్ ఏం చేసిందంటే ఒక రోజున ఒక ఉత్తరం రాసి, అరే ఇది తీసుకెళ్ళి మీ అమ్మకి ఇవ్వరా అని చెప్పిందంట. ఆ ఉత్తరం చదువుకుంటూ తల్లి బోరుమని ఏడ్చిందంట. హల్లెలూయా. బోరుమని ఏడిస్తే వీడు చిన్నోడు కదా, ఏందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, ఏం లేదు నాయన, మీ యొక్క ప్రిన్సిపల్ నీ కోసము మంచి మాటలు రాసిందయ్యా, నువ్వు చాలా మంచోడు అంట. ఆ స్కూల్లోనే ఇంటెలిజెంట్ అంట, నీ అంత చదివేటోడు ఎవడు లేడంట ఆ క్లాసులో. మరి నువ్వు అంత క్లవరు అంట. మరి నీకు చదువు చెప్పగలిగినటువంటి, నీకు టీచింగ్ చేసే అంత టీచర్స్ అంట వాళ్ళ దగ్గర లేరంట. నిన్ను ఇంకో స్కూల్కి ట్రాన్స్ఫర్ చేయమన్నది వాళ్ళ
మీ ప్రిన్సిపాల్ వేరే స్కూల్లో వేసుకోండి అమ్మా, వేరే స్కూల్కి జాయిన్ చేయండి అని చెప్పిందయ్యా అనేసి ఆయనని బలహీనపరచకుండా, మరి చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా అయిపోతాడు కదా అనేసి ఈ విధంగా చెప్పిందంట. అయితే తను అన్నదంట, అయ్యా నిన్ను వేరే స్కూల్లో వేయటానికి మేమంత గొప్పవాళ్ళం కాదు, చదివించటానికి మాకు అంత శక్తి లేదు. అయితే 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు కూడా ఆమె టీచర్ అయ్యి టీచింగ్ చేసిందంట. హల్లెలూయా. నా పిల్లల్ని కూడా నేను అలాగే చేశానమ్మ. నా పిల్లలకు ట్యూషన్ లేదు, ఏం లేదు. వాళ్ళకి నేనే టీచర్ని, నేనే సార్ని, అన్నీ నేనే. అలాగ చేసి వాళ్ళని మరి దేవుని సన్నిధిలో పెంచుకోవటానికి సహాయం చేశాడు. అయితే ఈ థామస్ను కూడా తన తల్లి మరి 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఆమె టీచింగ్ చేసి ఆమె చదివించిందంట. తర్వాత ఏం జరిగిందంటే, ఈ చదువులు చదువుకున్న తర్వాత 5వ తరగతి వరకు చదివాడు, అంత అయిపోయింది. అయితే తను తర్వాత ఆయన చదువు అయిపోయిన తర్వాత 5వ తరగతి వరకు చదివిన తర్వాత 1098 వాటిని అవి ఉంటాయి కదా పరికరాలని ఆయన మళ్ళా తయారు చేసిండంట 5వ తరగతి చదివినోడు. హల్లెలూయా. 1098,000 మరి వాటిని ఆయన పరికరాలను మళ్ళా ఆయన సిద్ధపరిచిండు. ఎవరు దీని అంతటికి కారణం చెప్పండి? తల్లి. ఇవన్నీ చేయటానికి ఎవరు? తల్లి. తల్లి కేర్ తీసుకుంటేనే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. ఎవరు తీసుకున్నా అంత వాళ్ళు కారు, కానీ తల్లి తీసుకుంటే, కేర్ తీసుకుంటే ఇంత గొప్ప వాళ్ళు అవుతారు. కాబట్టి మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. ఆ వాక్యాన్ని బట్టి పిల్లలకి మనం దేవుని వాక్యాన్ని నేర్పించి దేవునిలో పెంచుకుంటే గొప్ప వాళ్ళు అవుతారు. ఈ థామస్ సాల్వా ఎడిసన్ గారు ఇంత గొప్పవాడు అయ్యాడంటే తన తల్లి. అయితే ఒకరోజు నా తల్లి ఉన్నట్టుండి చనిపోయిందంట. చనిపోతే ఆయన బాగా ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మ బీరవా ఉంటే ఆ అలమార దగ్గరికి వెళ్ళి అలమార లాగిందట. దాంట్లో బైబిల్ కనపడ్డదంట వాళ్ళ అమ్మది. ఆ బైబిల్లో ఈయనకి కొన్ని సంవత్సరాల క్రితం చిన్నప్పుడు వాళ్ళ ప్రిన్సిపల్ రాసిందే ఉత్తరం, అది దాంట్లో కనపడ్డదంట. కనపడేసరికి ఆ ఉత్తరంలో వెనక పక్క చూసేసరికి వీడంత స్టూపిడ్, ఈ తెలివి తక్కువడు, ఇంత తెలివి తక్కువడు మా స్కూల్లోనే లేడు, వీని బొర్ర నిండా మట్టి ముద్దే ఉన్నది, ఇక వీడికి చెవులు కూడా సరిగా వినబట్టలు, మేమెంత చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు, వీన్ని ఈ పనికిమాలినోని మా స్కూల్లో నుండి తీసేస్తున్నాము అనేసి రాసిందంట. అప్పుడు ఆయన ఏడ్చిందంట. అందుకు మా అమ్మ ఏడ్చింది అనేసి ఏడ్చిందంట. కాబట్టి మన జీవితంలో ఒక మరి పనికిరానటువంటి మరి పిల్లల్ని మనం ఏదో తక్కువ అంచనా వేసి వాళ్ళని తిట్టటమో కొట్టటమో చేస్తూ ఉంటాం, కానీ వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యాలి. వాళ్ళ హృదయంలో దేవుని మాటలనే ఉంచాలి, దేవుని మాటలను వారికి చెప్పాలి. దేవుల్లో పెంచుకుంటే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. ఇంత సైంటిస్ట్ ఎట్లయిండు ఈయన చెప్పండి? తల్లి ప్రార్థన, తల్లి తన హృదయంలో వాక్యం ఉంచటను బట్టి ఈ యొక్క మరి థామస్ ఇంత గొప్పవాడయ్యాడు. కాబట్టి మన జీవితంలో మన బ్రతుకుల్లో వాక్యం అనేది నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని వాక్యం మనతో మాట్లాడేది. నిన్న ఒక పెద్ద శోధన వచ్చింది మాకు. ఆ పెద్ద శోధనలో నాకు ముందుగానే దేవుడు బయలుపరిచిండు. దేవుడు బయలుపరిచినట్టు దేవుడు నాతో మాట్లాడిండమ్మా. ఇదే ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయంలో మొదటి వచ్చిన చదవండి. అక్కడ చాలా మంచిగా ఉంది నాకైతే ఆ వాక్యం. అది హల్లెలూయా. వాళ్ళు ఉన్నత దేవుళ్ళు అంట, అంత గొప్పగా ఉంటారంట వాళ్ళమ్మ. ఇశ్రాయేలులో బుడ్డబుడ్డోళ్ళు కొద్ది మనుషుల్లాగా ఉంటారంట వాళ్ళు. అలాంటి వారి ముందు భయంకరమైనటువంటి అంత ఎత్తైనటువంటి వారు, ఆ గొప్ప గొప్ప వాళ్ళని చూస్తేనే భయపడతారంట. అలాంటి వాళ్ళు అనానేకీయులు అంటే అన్యులు. వాళ్ళు చాలా ఉన్నతంగా కనపడతారు, కానీ వాళ్ళకు ఏ బలం ఉండదు, వాళ్ళకి ఏ శక్తి ఉండదు, వాళ్ళు నశించిపోతారు. కానీ మీరు సాగిపోండి అని ఇశ్రాయేలీయులకు దేవుడు మాట్లాడండి మోషే ద్వారా. మీ ముందర దేవుడు
అగ్గిని కురిపిస్తూ ఉంటాడు. అగ్గి మీ ముందర నడుస్తూ ఉంటుంది. నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె, హల్లెలూయా, తానే దేవుడు దహించు అగ్ని వలె నీ ముందర నడుస్తాడని నాకు వాగ్దానం చేశాడు. నేనైతే అసలు జడియలేదు, భయపడలేదు, కృంగిపోలేదు. అక్కడుండి కూడా నేను ప్రార్థన చేశాను, దేవావాడు అనాలేకీయుడయ్యా, నువ్వు ఇశ్రాయేలీల దేవుడు, సజీవం కలిగిన దేవుడు. వాగ్దానాలు ఏం చేస్తాయంటే మనల్ని బలపరుస్తాయి, మనల్ని ధైర్యపరుస్తాయి, మనం కృంగిపోకుండా చేస్తూ ఉంటాయి. మనకే శోధన వచ్చినా కూడా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటామా, మనం బ్రతుకుతాం, ఇంకే దేనికి భయపడం అనమాట. అందుకోసం మన హృదయాలలో ఉంచుకొని మన పిల్లలను దేవుని వాక్యములు పెంచుకుంటే రేపు వాళ్ళు చెడిపోరు. వాళ్ళు ఇక లోకంలో ఏ ఆశలు వాళ్ళలో కలగవు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని వాళ్ళలోనికి నువ్వు పంపించినప్పుడు దేవుడు కార్యాలు జరిగిస్తాడు. అటు కృప జేషుకి ఈ సంవత్సరం అంతా దేవుడు దయచేయాలని ఈ యొక్క థామస్ సాల్వా ఎడిషన్ లాగా నా మనవాడు కూడా గొప్ప సేవకుడు కావాలని మీరు అందరు ప్రార్థన చేయండి. అట్టి ఆశీర్వాదం ఆ కుమారునికి దయచేయను గాక ఆ దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. మంచి మాటలను మనం వింటూ వచ్చాం. ఆయన నామానికే సమస్త మహిమ కలుగును గాక. మంచిది. దేవుడు జెషురూను మా ఈ కుటుంబంలో ఒక బహుమానంగా ప్రభు అనుగ్రహించారు. బహుమానాన్ని కాపాడుకునే బాధ్యత మాది. బహుమానాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుతామో అది అంత సంతోషంగా మన జీవితాలకు సంతోషకరంగా మారిపోతుంది. జెషురూను అనే మాటకు అర్థం ఏంటి అంటే ప్రియమైన వాడు అని అర్థం, నీతిమంతుడు అని అర్థం, సరి అయిన వాడు అని అర్థం, ప్రియుడు అని అర్థం. ఈ యెషురూను ఎవరు అనంటే తెలుగులోనేమో యెషురూను, ఇంగ్లీష్లో జెషురూన్. యెషురూను దేవుని చేత ఎన్నుకోబడిన ఒక మంచి సేవకుడు. హల్లెలూయా. చదువుదాం దేవుని వాక్యాన్ని. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. నీ పేరుకి అర్థం ఏంటి? నీతిమంతుడు, ప్రియుడు. నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన యెషురూను, భయపడకుము, హల్లెలూయా. ఇతడు ఇశ్రాయేలులకు మంచి రాజు కూడా. ప్రియులారా, ఈ యెషురూను గురించి చెప్పాలి అని అంటే చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. యెషురూను మీద దేవుని యొక్క కృప ఉంది. ఆ కృప ఇప్పుడు పేరు పెట్టుకున్న వాడి మీదకు రావాలి. అమ్మా, అయ్యా ఎప్పుడు అంటూ ఉండేవాడు పెద్దయ్య గారు, మన ఆత్మీయ తండ్రి, పేరన్నా మార్చుకోవాలి, బతుకన్నా మార్చుకోవాలని. అయితే ఇప్పుడు నేనంటాను, పేరుకు తగిన జీవితం రావాలి. పేరుకు తగిన శ్రేష్టమైన జీవితం ప్రభువులో జెషురూన్ చేయాలి. అసలు ఈ యెషురూనులో ఉన్న ఆశీర్వాదాలు ఏంటో చెప్పనా? ఒక్క మాట చెప్పి చదివిస్తాను ఒట్టిగా. దాంట్లో అన్ని యెషురూనుకు సంబంధించిన దైవ వాక్యం అంతా కూడా దాచబడింది. చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం. యెషురూను, దేవుని వంటి వాడు ఎవ్వరూ లేరు. ఆయన నీకు సహాయకుడు, నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును. యెషురూనుకు దేవుడు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును. దేవుడు చిన్ననాటి నుండే యెషురూనుకు దేవుడు సహాయకుడై ఉండును గాక. ఆయన మేఘవాహనుడై వస్తాడు. చదువు. మహోన్నతుడై మేఘవాహనుడగును. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా నిత్య
నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం. మన పిల్లలకు దేవుడు నివాస స్థలముగా ఉండాలి. మనం జీవించడానికి ఈ ఇల్లు నివాసయోగ్యమైన స్థలం. అలాగనే కానీ ఒక మాట చెప్పాలి అని అంటే, ఈ ఇల్లు మనల్ని రోగాల నుంచి కాపాడదు, సమస్యల నుంచి కాపాడదు, శోధనల నుంచి కాపాడదు, అప్పుల నుంచి కాపాడదు, అపాయాల నుంచి కాపాడదు. అందుకని ఒక నివాసాన్ని గురించి ప్రభు రాస్తున్నాడు, దేవుడే నీకు నివాస స్థలమగును. హల్లెలూయా. ఆయన నివాసములో యెహోవా నీ గుడారములు ఎంత ప్రియములయ్యా. ఆయన గుడారం ఎంత శ్రేష్టమైనది. ఆయన గుడారములో అతిథులు ఉన్నారు, ఆయన గుడారములో అధిపతులు ఉన్నారు, ఆయన గుడారములో న్యాయాధిపతులు ఉన్నారు, ఆయన గుడారములో పెద్దలు ఉన్నారు, ఆయన గుడారములో దేవుని సన్నిధి ఉన్నది, దేవుని దూతల సంచారం ఉన్నది. ఆయన గుడారములో వైద్యుడు ఉన్నాడు, ఆయన గుడారములో రక్షకుడు ఉన్నాడు. ఇన్ని వెసులుబాటు కలిగిన నివాసములోనికి దేవుడు జెషురును తీసుకుని వచ్చాడు. ఆయనే నివాస స్థలం. ఆ నివాస స్థలములోనే మన పిల్లలు, ముఖ్యంగా ఈరోజు ఈ సంతోషకరమైన దినములో దేవుడు ప్రవేశపరిచిన జెషురును కూడా ఆ నివాస స్థలములోనికి ప్రవేశింపచేయాలి. మీరందరూ అదే ప్రార్థన చేయాలి. అయ్యా జెషురు నన్నుకు నువ్వే నివాస స్థలంగా ఉండండి. ఏ ఆటంకమైనా, ఏ ఆపదైనా, ఏ ఆలోచనైనా నీ నివాస స్థలంలోనికి పరిగెత్తుకుంటూ వచ్చే కృప మీరు దయచేయండి. సమూయేలుకు ఆ నివాస స్థలం దొరికింది, ప్రవక్తగా మార్చబడ్డాడు. అబ్రహాముకు నివాస యోగ్యమైన స్థలం దొరికింది. ఒకప్పుడు ఊరు అనే ఊరిలో తనకు నివాస స్థలమైన యోగ్యమైన స్థలం తనకు దొరకలేదు. తన మనస్సుకు నెమ్మది కలిగే స్థలం దొరకలేదు. తన జీవితములో కలిగి ఉన్న ప్రశ్నలకు జవాబు దొరికే స్థలం దొరకలేదు. నెమ్మది లేని జీవితాన్ని అబ్రహాము జీవించాడు. అటువంటి వాడు దేవుని యొక్క చేతిలోనికి, దేవుని నివాసములోనికి ఎప్పుడైతే రావటానికి ఇష్టపడ్డాడో వెంటనే అబ్రహాము చరిత్ర మొత్తం మారి. ఇక అబ్రహాముకు వైద్యుడై ఉన్నాడు, సహాయకుడై ఉన్నాడు, నమ్మదగిన తండ్రిగా సహాయం చేసినాడు. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. నిత్యముగా నుండు బాహువులు అంటే చేతులు. మన పిల్లల క్రింద దేవుడు తన హస్తాలను పెట్టాడు. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతులతో నిన్ను ఎత్తి పట్టుకొందురు. ఎంత ఆశీర్వాదం ఇది. ఆయన హస్తగతం. మన పిల్లలను ఆయన హస్తగతం చేయాలి. ఊరికే మన చేతిలోనే ఉంచుకోకూడదు. మన చేతులలో ఉంచుకోవటం కంటే కూడా మన పిల్లలను దేవుని సేవకుల చేతికి అప్పగిస్తూ ఉండాలా, పరిచర్యకు అప్పగిస్తూ ఉండాలా, దేవునికి అప్పగిస్తూ ఉండాలా. దేవునికి అప్పగించబడిన ఏ దానికైనా రూపం కలిగింది. మన చేతిలో ఉన్న దాన్ని అంత పీకి పాడు చేస్తాం. ఎప్పటికైనా ఎటో ఒకటి ఇసిరేస్తాం. పనికి రాదు అని చెప్పేసి ఎక్కడోకక్కడ ఒక మూలన దాన్ని పారేస్తాం. అందుకనే మన ఇంట్లో పనికొచ్చే సామాన్ల కంటే పనికిరాని సామాను ఎక్కువ, పనికొచ్చే సామాను కంటే పనికిరాని అన్ని ఉట్టి మీదకి ఎక్కువ ఉంటాయి. కానీ అన్ని కావాలి. మళ్ళా చిన్న గిన్నె మొదలుకొని పెద్ద దబరా వరకు సైజుల వారు తీసుకోండి. కానీ అది ఏనాడు ఉపయోగించని, ఏదో ఎప్పుడోకప్పుడు ఉపయోగపడిద్దిలే అని ఏదో ఒక ఆలోచనతో తీసుకుంటారు అంతే. ప్రియమైన నా దేవుని పిల్లలారా, ఈ పూట ప్రభు చెప్తున్నాడు, యెషురును నువ్వెక్కడుండాలి? దేవుని నివాసంలో ఉండాలి. దేవుని ఇంట్లో, దేవుని హస్తాలలో బ్రతుకుతుండాలి. దేవుని చేతిలో బ్రతుకుతూ ఉండాలా. దేవుని చేతి వైపు చూస్తూ ఉండాలా. ఏది కావాలన్నా దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. యేసయ్యా నాకు దయచేయండి, అయ్యా నాకు జ్ఞానాన్ని దయచేయి, నాకు మంచి జీవితాన్ని దయచేయి, నాకు మంచి వాక్యాలు దయచేయి, నాకు మంచి ప్రార్థనను దయచేయి అని దేవుణ్ణి అడుగుతూ ఉండాలా. నామను కాదు, అమ్మను కాదు, నన్ను కాదు, మేము ఇయ్యలేం, మా వల్ల కాదు, దేవుడే ఇచ్చేవాడు. ఆయన చేతుల వైపు చూస్తే ధారాళంగా ఇస్తాడు. అనచి కుదిలించి దిగజార్చునంత వరకు నిండు కొలతతో ఇచ్చే దేవుడే ఉన్నాడు. యెషురును దేవుని చేతుల వైపు చూడాలి. ఇంకో చూడండి, ఆయన నీ ఎదుట నుండి శత్రువులను, అపాయాలను, అనారోగ్యాలను దేవుడు ఈ సంవత్సరం దేవుడు యెషురును జీవితంలోంచి వెళ్ళగొట్టును గాక. హల్లెలూయా. చదువునాను. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడును, అతడు దాన ద్రాక్షారసములు గల దేశములో నుండును, అతనిపై ఆకాశము మంచును కురిపించును. ఇశ్రాయేలు, జెషురును
నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు నానా? ఆయనే నీకు సహాయకరమైన కేడము, నీ ఔన్నత్యమును కలిగించు ఖడ్గం. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు. నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. బా, ఎన్ని ఆశీర్వాదాలు దాచబడి ఉన్నాయి. ఈ ఉన్నతం ఎక్కడి నుంచి మొదలైంది తన జీవితము అనంటే, దేవుడు సహాయము చేసే దగ్గర నుంచి మొదలయ్యి ఎక్కడ ముగించబడిందంటే ఉన్నత స్థలమునకు ఎక్కేంత వరకు దేవుడు తనను నడిపిస్తూనే ఉన్నాడు. అమ్మా, దేవుని చేతిలోనికి వచ్చిన తర్వాత, దేవుని చేతిలో నమ్మకంగా ఉంటే మనల్ని ఎక్కడదా తీసుకుని పోతాడు? ఉన్నతమైన స్థలాల్లోకి దేవుడు తీసుకుని పోతాడు. మీ పిల్లలందరూ అంతేనమ్మా. నేనైనా, మీరైనా, మీ పిల్లలైనా, మీ కుటుంబాలైనా, దేవుని చేతిలో ఉన్నవాడు చివరికి ఎక్కడ దాకా వెళ్తాడంటే ఉన్నతమైన స్థలాల్లోనికి వెళ్ళిపోతాడు. ఆ స్థలాలలోనికి మన పిల్లలు, మన కుటుంబాలు అధిరోహించునుగాక, స్వాధీనపరుచుకుందరుగాక. అట్టి ఉన్నతమైన స్థితిని, స్థాయిని దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఉన్నతమైన స్థలాలలో ఉండాలి మన పిల్లలు. ఉన్నతమైన స్థలాలలో ఉండాలి అంటే ఉన్నతుడైన దేవుని వైపు చూస్తూ ఉండాలా. ఆయన అనువాడు, ఉన్నవాడును అనువాడు, ఉన్నతం. ఒకసారి అన్నిటి కొడతా, కాటాలోనే ఉంటాయి అన్ని. అప్పటి నుంచి ఈ నెలంతా ఏం చేసిండో అన్నీ ఒక కాటాలో వేసి, ఆ కాట సరి సమానం లేకపోతే టీచర్లు అంటారు, మీరు భలే గారాబం చేస్తున్నారని అంటారు. కానీ నా గారాబం కాదు, నా దగ్గర మోతలు ఎక్కువ. మరి జషురూన్ బాధ్యత నానమ్మకుంది, తల్లికి ఉంది, నాకు ఉంది, ఇక్కడున్న అక్కలకు ఉంది, అన్నలకు ఉంది, అందరిది. అందరం కలిస్తేనే వారు ప్రయోజకులు అవుతారు, వారు ఉన్నతమైన స్థలంలోనికి వెళ్తారు. వాళ్ళకి మంచి నేర్పిస్తూ ఉండాలా. నాన్న ప్రార్థన చేసావా, నా కోసం ప్రార్థన చేయి. ఇదే ముచ్చట, ఇదే మాట, ఇదే ధ్యాస, ఇదే ఆలోచన. అప్పుడు రేపు మన పిల్లలు ఇంకొంతమంది పిల్లలకు ప్రయోజకులుగా మార్చబడతా ఉంటారు. ఇక వాళ్ళ హృదయాల్లో అదే ఉంటుంది. మనం చెడు నేర్పిస్తే చెడే వస్తుంది. మనం దొంగతనం నేర్పిస్తే వాళ్ళు దొంగలే అవుతారు. అందుకని మన పిల్లలను ఉన్నతమైన స్థానంలో చూడాలి అని అంటే వారికి దేవుని ఊసు తప్ప, అమ్మా, లోకం నువ్వు పరిచయం చేయకపోయినా పరిచయం ఏంటి? లోకంలో మాటలు మనం పరిచయం చేయకపోయినా పరిచయం అవుతుంది. కానీ మనం పరిచయం చేయాల్సింది, మనం వారితో ప్రయాసపడాల్సింది ఏంటి అంటే దేవుని సన్నిధికి వాళ్ళు క్రమంగా ఉంటున్నారా, దేవుళ్ళో నమ్మకంగా ఉంటున్నారా? ఇదే ప్రయాస, ఇదే ప్రయాస. దేవునిలో మనం ప్రయాసపడతా. అబ్బా, సమూయేలు తల్లి ఎవరామా? హన్నా చిన్నప్పటి నుంచే అమ్మా మన పిల్లలకు గురిగీలు కొంటాంగా. గురిగీలు అంటారా? గురిగీలు కొంటాం. అట్లా హన్నా తన కుమారునికి మందసం కొని పెట్టిందేమో. నాకు అప్పుడప్పుడు అనిపించింది, మరి మందసం దగ్గర సాగిల పట్టం అంటే మామూలు విషయం కాదు. ఆ దీప వృక్షంలో ఆ దీపాలు మార్చటం అంటే మామూలు విషయం కాదు. నూనె పోయటం అంటే మామూలు విషయం కాదు. రొట్టెలను క్రమంగా పేర్చటం అంటే మామూలు విషయం కాదు. యాజకులు చేయలేని పనిని ఒక చిన్న పాలు మరిచిన చిన్నవాడు పని చేస్తూ ఉన్నాడమ్మా. ఎంత క్రమంగా చిన్ననాటి నుండే మనం వాళ్ళకు గురుగులను కొనిస్తాం. కానీ హన్నా మాత్రం శ్రేష్టమైన భక్తితో కూడిన వాటినే నేర్పించింది. ఈ రోజున మనం అందరం కూడా మన పిల్లల కోసం ప్రయాసపడదాం. ప్రయోజకులుగా, దేవునిలో ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళేవారిగా. అమ్మా, మా ఇంట్లోనే కాదు, ప్రతి ఒక్క ఇంట్లో ఒక సేవకుడు రావాలి నాకు. ఏంటిది? ప్రతి ఒక్క ఇంట్లో ఒక సేవకుడు ఉండాలి. అమ్మా, సేవకుల పిల్లలే సేవ చేయకూడదు. వాళ్ళొక్కలే కాదు. మరి మీరేం చేస్తారు? గాడిదలు కాస్తారా? ఏదో బాయ్, ఏం చేస్తారు మీరు? వచ్చి కూర్చొని పోతారా? లేదు, వాళ్ళను కూడా సేవా ధర్మంలోనికి తీసుకొని రావాలి. దేవుని వాక్యం అంటే అది కోత విస్తారం, పనివారు కొరత, పనివారు కొద్దిగా ఉన్నారు. ఆ కొరత పూడ్చాలి.
అమ్మా గనుక మనం అందరం ప్రయాసపడదాం, మన కుటుంబాల్లో కూడా సేవకులు లేచుదురు గాక. ఆమేన్. మరి ఈ సేవకుల యొక్క కుటుంబాన్ని ప్రేమించి మీరందరూ ఎంతసేపు కూర్చున్నందుకు నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. మా కుటుంబం తరపున అమ్మా మీరు మా కోసం ప్రార్థన చేస్తున్నారు, ఇంకా ప్రార్థన చేయండి అమ్మా. అయ్యగారి తర్వాత నేను దేవుని పనిలో వాడబడటానికి సహాయం చేస్తున్నారు, ఉన్నతమైన పనులను జరిగించడానికి ప్రభు కృప చూపుతున్నారు. నా తర్వాత నా పిల్లలు, నా పిల్లల పిల్లలు అమ్మా, ఈ సంతతి అంతా, మా కుటుంబాలన్నీ కూడా, నా కుటుంబంలోనికి చేర్చబడిన వాళ్ళందరూ కూడా నా కుటుంబమే. ఆ కుటుంబం అంతా కూడా దేవుని పని చేస్తూ దేవుని పనిలోని చివరి శ్వాస ముగించాలి. నేను ఉదయం ఒక కూటానికి వెళ్తే అక్కడ చెప్పాను, నేను దేవుని సేవ చేస్తూ మైకి పట్టుకొని చచ్చిపోవాలి. నా కోసం మీరు అట్ట ప్రార్థన చేయండి. వాక్యం చెప్పుకుంటూ చచ్చిపోవాలి, పాట పాడుకుంటూ చచ్చిపోవాలి, సువార్త చెప్పుకుంటూ చచ్చిపోవాలి. అది నా కోరిక. మీరందరూ అలాగూ ప్రార్థన చేయండి అమ్మా. మా కుటుంబం అంతా కూడా చివరి కొస్స ప్రాణం వరకు కూడా దేవునిలోనే దేవుని పని చేస్తూనే ఆత్మల రక్షణ భారం కలిగే మేమందరం దేవుని పని కలిగి ఉండాలి. మీరందరూ ప్రార్థన చేయండి. ప్రభు అట్టి కృప మా కుటుంబాలకు, మీ కుటుంబాలకు అనుగ్రహించును గాక. పరమ తండ్రి నీకు వందనాలు. మా కుటుంబంలో మీరు ఇచ్చిన సంతోషముకే నీకు స్తోత్రం అయ్యా. ఈ వాతావరణం అంతా అనుగ్రహించిన వాడవు నీవే, కృప చూపు వాడవు నీవే అయ్యా. బహుమానంగా జెషురును మీరు మాకు అనుగ్రహించారు అయ్యా. నీతిమంతుల సంతతి భిక్షమెత్తుట నేను చూడలేదన్నాడయ్యా. ఇది నీతిమంతుల సంతానం, నీతిమంతుల చిగురయ్యాది, నీతిమంతులు వేరయ్యాది. ప్రభా, ఈ నీతిమంతుని యొక్క చిగురు ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదకరంగా ఉండును గాక అయ్యా. మా తండ్రి దేవదాస్ అయ్య గారు ప్రభా, ఆ నీతిమంతుని కడుపున పుట్టిన మా పిల్లలు అందరూ కూడా యాజక ధర్మాన్ని చేయుదురుగాక, నీ చిత్తాన్ని జరిగించుదురుగాక అయ్యా. నీ ఆలోచన కలిగి బ్రతుకుదుముగాక. కృపతోడుగా ఉంచి ఆశీర్వదించండి, సహాయకుడుగా ఉండండి అయ్యా. మేలుకరంగా మార్చండి ప్రభా అయ్యా. నీ దయ మా కుటుంబం మీదకు దిగిరానివ్వండి ప్రభా. మా పిల్లలందరూ నీ సేవలో నమ్మకస్తులుగా ఉండుదురుగాక. కృప చూపండి అయ్యా. మా సంఘమంతా కూడా అయ్యా, ఈరోజు మేము పిలవలేకపోయినాము, అనుకున్న విధంగా ఈ రోజున ఈ రీతిగా మీరు జరిగించినారు, నీకు స్తోత్రం అయ్యా. మా కుటుంబంగా మేమందరం కూడి ఉండగా అయ్యా, మీరే దీవించి మా కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించి నీ మహిమగల పని కొరకు వాడుకో. ప్రతి కుటుంబంలో ఒక సేవకుడు లేవాలి, ప్రతి కుటుంబంలో ఒక సేవకుడు ఉండాలి. కృప చూపి అట్టి అభిషేకం మీరు అనుగ్రహించి ధారాళమైన కృపతో మీరు నింపి నడిపించమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కాచితివి గత కాలమంతా నీ కృపలోనే నా యేసయ్యా. నిలిపితివి గత కాలమంతా, నడిపితివి మమ్ము నీ మేఘము క్రింద. మాట ఇచ్చి నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. మాట తప్పని మహనీయుడవు నీవే యేసయ్యా. మాట ఇచ్చి నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. మాట తప్పని మహనీయుడవు నీవే యేసయ్యా. కాచితివి గత కాలమంతా నీ కృపలోనే నా యేసయ్యా. నిలిపితివి గత కాలమంతా, నడిపితివి మమ్ము నీ మేఘము క్రింద.
కట్టిన మహనీయుడా, దాటిపోని సమరయుడా, గాయము కట్టిన మహనీయుడా, గాయము కట్టిన మహనీయుడా. మాట ఇచ్చి నెరవేర్చువాడవు నీవే యేసయ్యా, మాట తప్పని మహనీయుడవు నీవే యేసయ్యా, మాట ఇచ్చి నెరవేర్చువాడవు నీవే యేసయ్యా, మాట తప్పని మహనీయుడవు నీవే యేసయ్యా. కాచితివి గత కాలమంతా నీ కృపలోనే నా యేసయ్యా, నిలిపితివి గత